వేసవి వేడిపై దాడి, చల్లటి రిఫ్రెషింగ్ స్టాప్ తో హాయి. సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులను పోలీస్ కస్టడీకిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో ఇవాళ రేపు 2 రోజుల పాటు పీఎస్ఆర్ ను పోలీసులు విచారించనున్నారు. ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో విచారణ వేగవంతమైంది. సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులను పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. ఈ కేసులో A1గా పీఎస్ఆర్ ఉన్నారు, A2గా మధుసూదన్ ఉన్నారు. ఇద్దరిని వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేయగా న్యాయస్థానం 2 రోజులు కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఇవాళ రేపు 2 రోజుల పాటు ఇద్దరిని పోలీసులు విచారణ చేయనున్నారు. ఏపీపీఎస్సీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో గ్రూప్ 1 మెయిన్ పేపర్ మూల్యాంకనంలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఇందులో డిజిటల్ విధానంలో మూల్యాంకనం చేసి శాస్త్రీయ పద్ధతిలో చేసినట్లు అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. హాయ్లాండ్లో 1,40,00,000 వెచ్చించి సై మీడియా సంస్థకు అక్రమంగా డబ్బు కట్టబెట్టారని వచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో జత్వానీ వేధింపుల కేసులో 3 రోజుల పాటు పీఎస్ఆర్ను కస్టడీకి తీసుకుని సిఐడి పోలీసులు విచారించారు. ఇక పీఎస్ఆర్కు బీపీ హెచ్చుతగ్గులు రావడంతో నిన్న వైద్య పరీక్షలు నిర్వహించారు. ఏపీపీఎస్సీ కేసులో అక్రమాలపై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే A1గా పీఎస్ఆర్ ఆంజనేయులు, A2గా మధుసూదన్ ఉన్నారు. ఏపీపీఎస్సీలో పనిచేసిన ఉద్యోగి వెంకట సుబ్బయ్యపై కూడా కేసు నమోదయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అమెరికా నుంచి ఈ నెల 22న తిరిగి వచ్చిన వెంకట సుబ్బయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. పీఎస్ఆర్ చెబితేనే అన్నీ చేశారని, తనకే సంబంధం లేదని విచారణలో వెంకట సుబ్బయ్య చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే వెంకట సుబ్బయ్య పాత్రపై పీఎస్ఆర్ రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించిన పోలీసులు అతనిపై కూడా కేసు నమోదు చేసి అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.